Officer Madam, District Officer, and all the dignitaries on the dais. Good afternoon, all of you. And first of all, I would like to thank you, your warden, actually, who's here newly appointed. Because of this is happening, I suppose. And you're all lucky. How many of you are freshers here? Freshers ఎంతమంది ఉంటారు మీ హాస్టల్లో? అందరూ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ అని కదా, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చా? తెలుగులో అడుగుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చా అని. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రెషర్స్ హియర్? మేబీ ఒక ఓవరాల్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? 150? ఓకే, 160. ఒక 30 ఫ్రెషర్స్ ఉంటారు కదా, 60. గుడ్. సో వై డు థింక్ దిస్ ఈస్ ఆర్గనైజ్డ్ హియర్? ఫ్రెషర్స్ పార్టీ ఎందుకు చేస్తున్నారు? జస్ట్ టు ఈట్, డాన్స్, దట్స్ ఆల్? నో సార్. ఎందుకు అంతేనా? తినడానికి, డాన్స్ చేయడానిక? దేర్ ఈజ్ అ పర్పస్. బికాస్ యాక్చువల్లీ ఇందాక సార్ వాళ్ళు చాలా మంది చెప్పారు, అంటే నిగూఢంగా ఉంటుంది. ద పర్పస్ ఈస్ హిడెన్ ఇన్ దట్. ద సీనియర్స్ హియర్ విల్ బి డాన్సింగ్ ఆర్ ప్లేయింగ్ వాట్ ఎవర్. యూ బి ఇంటరాక్టింగ్ విత్ ఆల్ యువర్ జూనియర్స్. ఇంగ్లీష్ ఓకేనా? అర్థమవుతుంది, ఇబ్బంది ఉండదు కదా. అంటే మీ అందరితో కలిసి పని చేసి పార్టిసిపేట్ చేస్తే యూ విల్ హ్యావ్ ఇంటరాక్షన్. సో యూ విల్ హ్యావ్ ర్యాపో. అంటే మీకు కొత్తగా వచ్చాము అన్న ఫీలింగ్ పోయి వాళ్ళతో కలిసిపోతారు అనేది ముఖ్య ఉద్దేశం ఉంటుంది ఇక్కడ, రైట్? సో దట్ యూ విల్ మింగిల్ విత్ దెమ్, యూ విల్ బి ఫీలింగ్ కంఫర్టబుల్ డూయింగ్ ఎనీ యాక్టివిటీస్ ఇన్ ద డే, రైట్? అంతే కదా? ఎంజాయ్. ఎంజాయ్ ఈజ్ వన్ రీజన్, బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. ఓకే, అంతే కదా? వెల్, అగైన్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లైక్ ఫ్రెషర్స్ జస్ట్ ఆఫ్టర్ 10th? 10th నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు కదా, ఇంటర్ చదువుతున్న వాళ్ళు, పాలిటెక్నిక్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు డిగ్రీ అండ్ పీజీ వాళ్ళు ఉన్నారు. వెల్, సి వాట్ ఐ మీన్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ అడోలెసెన్స్ ఏజ్. అంటే ఇందాక మేడం గారు చెప్పారు కదా, ప్రౌఢ వయసు అంటారు. అంటే మనకి ఇట్స్ లైక్ కమింగ్ ఆన్ టు ద క్రాస్ రోడ్స్. మన ఇంటి దగ్గర మనము మన పేరెంట్స్ హక్కున మన గార్డియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పెరిగాము. మనం ఏం చేస్తే మనకు సరిదిద్దుతారు, తిడతారు, కొడతారు, వాట్ ఎవర్. నౌ యు ఆర్ ఓపెన్, ఫ్రీ బర్డ్ అనమాట. అంతే కదా? యు ఆర్ ఇన్ టు దిస్ రియల్ వరల్డ్ వేర్ యూ సీ రియల్ పీపుల్ టాకింగ్ టు యూ, ఇంటరాక్టింగ్ విత్. లైక్ యూ నీడ్ టు ఫైట్. అంటే మనకు తెలియదు ఎవరితో కొట్లాడతామో, మనకి మనీ గవర్నమెంట్ ఎలా చేయాలో తెలియదు. సో యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్, స్టేయింగ్ ఇన్ ఎ హాస్టల్ ఈజ్ ఎ బోన్. బోన్ అంటే తెలుసా? ఒక అదృష్టం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. వై? బికాస్ యూ విల్ లెర్న్, యూ విల్ అండర్స్టాండ్ పీపుల్, యూ లెర్న్ సో మెనీ క్వాలిటీస్ టు లివ్ విత్ ద వరల్డ్, హ్యాండిల్ విత్ ద వరల్డ్. అబవ్ ఆల్, మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసు కదా. ఇక్కడ హాస్టల్ ఎందుకు ఉన్నారు? మేబీ డిగ్రీలో చేరారు, పీజీ చేరారు, డిప్లొమా చేస్తున్నారు కదా. సో దట్ ఐడియా ఇస్ బిహైండ్ యూ ఆన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ యువర్ మైండ్. బట్ హియర్ యూ ఆర్ లివింగ్ విత్ సో మెనీ పీపుల్. So you will be learning so many skills what we have missed being at home. So those things you will learn. అంటే మీకు మెచ్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కథలు తెలుసా? స్టోరీస్ చదువుతారు అందరూ? అందరికీ స్టోరీస్ అంటే ఇష్టం కదా. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ స్టోరీ. ఇదివరకు ఎప్పుడైనా రాజులు, రాజకుమారులు కథలు విన్నారా? వాళ్ళ కొడుకులు పంపించేస్తారు రాజ్యం దేశయాటన చేయడానికి, దేశ సంచారం చేయడానికి. ఎందుకని పంపిస్తారు? They have to be living a secret life, not like a prince. రాజకుమారుడు లాగా కాకుండా సాధారణ జీవులకు బ్రతకాలి. సో ఇన్ ద ప్రాసెస్ he will learn, understand people. So he will have so many techniques what are not able to be taught at the campus. వాడి ప్యాలెస్లో నేర్చుకోలేవన్నీ ప్రపంచం వెతికి నేర్చుకుంటారు. దట్ ఈస్ ద రీజన్, రైట్? వెల్, కమింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్. అందరూ ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసు కదా మీకు. మీ అందరికీ ఒక పర్పస్ ఉందా? పర్పస్ యూ హ్యావ్? షూర్? చెప్పట్లేదు. సరదాగా వచ్చారా హాస్టల్కి? ఊరినే డిగ్రీ చేరారా? బీఎస్సీ? ఎవరైనా పాలిటెక్నిక్ సరదాగా చేరారా? ఎవరో మన అమ్మ నాన్న ఎవరో చెప్పారు, పక్కన అంకుల్ వాళ్ళు, పక్కన ఆంటీ వాడు, అరే ఈ కోర్స్ చేయరా, బీఎస్సీ టీఏ కంప్యూటర్స్ బాగుంటుంది, అలా చేరిన వాళ్ళేమే కదా మనం అందరం. అట్లాగే చేరారు అందరూ? కాదు కదా, మనకు తెలుసు వై యు ఆర్ హియర్. క్లియర్? రైట్? సో యూ స్టిక్ టు దట్. యూ హ్యావ్ కమిట్మెంట్ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడో కర్నూలుకి వెళ్ళాలనుకుంటాను, ఎర్రవల్లి దాకా వెళ్తాను, అక్కడ దాకా వెళ్తాను. వెళ్ళాక పోనీలే ఏదో ఒక బస్సు వస్తే ఎక్కుతామా? హైదరాబాద్ వచ్చింది, లేకపోతే గట్టు బస్సు వచ్చింది, అలంపూర్ వచ్చింది, వెళ్ళిపోతామా?
వెళ్ళను, బికాస్ ఐ వాంట్ టు గో టు కర్నూలు, ఐ గో దేర్. సో ఐ బి లుకింగ్ అవుట్ ఫర్ ఓన్లీ దట్. ఐ మే బి వెయిటింగ్ ఫర్ 1 hour. క్లియర్? అర్థమైందా? Yes, sir. So you have your purpose, whatever the situation is, whoever is with you around, meddling with you. అంటే నీతో